అందరికీ నమస్తే అండి. కార్తీక మాసం 2025 ఆకాశ దీపం ఎలా పెట్టుకుంటున్నామో చూద్దాం. ఆకాశ దీపానికి చక్కగా ఫస్ట్ మొదటి రోజే ఒక పీట పెట్టుకుని దానికి పసుపు రాసి చక్కటి పద్మం కుంకుమ ముగ్గు వేసుకుని బియ్యం పిండితో ముగ్గు వేసి కుంకుమ పసుపు వేసి చక్కగా మనం పెట్టాలనుకున్న ఆకాశ దీపాన్ని రెడీ చేసుకోవాలి. ఆ దీపానికి చక్కటి పుష్పాలు అలంకరించుకొని దీపానికి ఎప్పుడు బొట్టు పెట్టాలి. ఎందుకంటే అది శుభప్రదం కాబట్టి మంగళకరంగా ఉండాలంటే ముందర ఆ దీపానికి బొట్టు పెట్టుకోవాలి. గంధం బొట్టు పెట్టి కుంకుమ బొట్టు కూడా పెట్టుకుని ఆ దీపాన్ని చక్కగా తయారు చేసుకుని యథావిధిగా మనం పూజ మొదలు పెట్టుకుని సంకల్పం చెప్పి దీన్ని చక్కగా ధ్వజస్తంభానికి ఆకాశ దీపంలా లాగుతారు. కార్తీక మాసంలో శివుడికి, కేశవుడికి, విష్ణువుకి ఇది అత్యంత ప్రీతికరమైన సమయం కాబట్టి ఆకాశ దీపం వెలిగించడం వల్ల విశేషమైన ప్రాధాన్యత ఉంటుంది. కార్తీక మాసం ప్రారంభమైనప్పటి నుండి ఈ దీపాన్ని వెలిగిస్తారు. కార్తీక మాసం పూర్తయ్యే వరకు శివకేశవుల్ని తలుచుకుంటూ చేస్తారు. చక్కగా ఇలా దీపధూప నైవేద్యాలు ఇచ్చి సంకల్పం చెప్పుకుంటూ ఈ దీపాన్ని వెలిగించినప్పుడు చాలా నిష్టగా ఉండాలి. ఈ ఆకాశ దీపాన్ని వెలిగించేటప్పుడు పాటించాల్సిన శ్లోకం దామోదరాయ నభసి తులాయాందోళ సహా ప్రదీపంతే ప్రయచ్చామి నమో అనంతాయ వేదస్య. ఈ దీపాలు మనం వెలిగిస్తున్నాం కాబట్టి ఈ వెలుగు తగిలిన క్రిములు, కీటకాలు, పక్షులు, పశువులు దేనికైనా కూడా ఈ పుణ్యఫలం దక్కాలని ఆ శంభోశంకరుని తలుచుకుంటూ అలా దీపారాధన చేసి చక్కగా అంటే ప్రతిరోజు శివాలయంలో, రామాలయంలో, విష్ణువాలయంలో అన్నిట్లో వెలిగించుకుంటారు. అలా వెళ్ళలేని పక్షంలో ఇంట్లో కూడా చక్కగా నేనైతే నెల 30 రోజులు చక్కగా ఇంట్లో ఈ ఆకాశ దీపాన్ని పెట్టుకుంటానండి. చక్కగా నామగోత్రాలు చదివి ఆ దీపానికి ధూపం చూపించి నైవేద్యం పెట్టి చక్కగా హారతి ఇచ్చి అలా చేసుకుని చక్కగా దాన్ని లాక్కుని స్వామివారికి చక్కటి మంత్రం చెప్పుకుంటూ దామోదరాయ నభసే తులాయాందోళయ సహా ప్రదీపంతే ప్రయచ్చామి నమో అనంతాయ వేదస్యే అంటూ ఈ మంత్రాన్ని చదువుకుంటూ స్వామి దామోదర త్రయంబకేశ్వర ఆవాహయామి అని చెప్పి అంతా పూజ సమాప్తమైన తర్వాత నైవేద్యం చూపించిన తర్వాత ఆ దీపాన్ని చక్కగా లాగేసుకోవాలండి. వీటికి ముందరగానే ఇంటికి గడపకి 2 వైపులా కూడా దీపాలను మనం ఏర్పాటు చేసుకోవాలి. వాటిని అటు ఇటు సర్దుకొని ఇంకా ఈ ఆకాశ దీపాన్ని చక్కగా మనం పైకి లాక్కోవాలి. ఇలా చేస్తే మన కుటుంబంలో చక్కటి ఆ శివయ్య సంపూర్ణమైన ఆశీస్సులు మనకు ఉంటాయని, ఆ వెలుగు మన జీవితానికి చక్కగా ఉంటుందని ప్రత్యేకించి నానుడి. అంతేకాదండి, ఆకాశ దీపం వెలిగించిన వారికి నెల రోజులు క్రమం తప్పకుండా ఎవరైతే వెలిగిస్తామో వారికి వారి ఇంట్లో వెలుగులు కూడా అంత చక్కగా ఉంటాయి. చక్కటి శివకేశవుల ఆశీర్వాదం